హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు వరకు కందిపప్పు తీసుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇట్లా ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే పప్పు చాలా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్లు వేసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. కట్ చేసిన ఒక ఉల్లిపాయ, పసుపు, అలాగే కట్ చేసిన పాలకూర వేసుకోవాలి. ఇక్కడ నేను 4 కట్టలు తీసుకున్నానండి. పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి దీని ఒక 4 నుంచి 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ విధంగా 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కుక్కర్ విజిల్ అంతా పోయాక చూస్తే పప్పు బాగా ఉడుకుతుంది. చూశారు కదండి, బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పప్పుకు తీసుకొని బాగా రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బిన పప్పును వేరొక బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వలన పప్పు రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పోపుని ముందుగా రెడీ చేసుకున్న పప్పులో వేసుకొని అంతా బాగా కలిసేలా కలపాలి. ఈ విధంగా కలిపితే సరిపోతుందండి. చూశారు కదా, పాలకూర పప్పు రెడీ అయింది. ఈ పప్పు అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.